ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్ మరోసారి రెచ్చిపోయారు. ఇజ్రాయెల్ ను టార్గెట్ గా చేసుకుని నౌకలపై దాడులకు తెగబడుతున్నారు. ఇజ్రాయెల్లోని హైఫా పోర్ట్ లోని ఓడలపై క్షిపణులతో దాడులు చేసినట్టు హౌతీ రెబల్స్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనను ఇజ్రాయెల్ ఖండించింది. తమ పోర్ట్ లో ఎలాంటి దాడులు జరగలేదని స్పష్టం చేసింది. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమానికి వ్యతిరేకంగా ఆ దేశానికి చెందిన నౌకలపై హౌతీ రెబల్స్ దాడులు చేస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టేందుకు హమాస్ సైతం దాడులు చేస్తోంది. తాజాగా ఇరాక్ మద్దతు గల యోమెన్కు చెందిన హౌతీ గ్రూప్ ఇజ్రాయెల్లోని హైఫా నౌకాశ్రయంలోని ఓడలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేసింది. పోర్టులోని నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇరాకీ బృందంతో కలిసి సంయుక్తంగా దాడులు చేశామని హౌతీ గ్రూప్ తెలిపింది. రఫా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ చేసిన మారణకాండకు ప్రతీకారంగా డ్రోన్లతో హైఫా పోర్టులో ఓడలపై దాడులు చేశామని హమాస్ ప్రకటించింది. సైనిక సామగ్రిని తీసుకెళ్తున్న 2 నౌకలను లక్ష్యంగా చేసుకున్నామని, మరో ఓడపై కూడా దాడి చేసినట్లు తెలిపింది. మరోవైపు హౌతీ రెబెల్స్ చేసిన ప్రకటనను ఇజ్రాయెల్ ఖండించింది. హైఫా పోర్టులో ఎలాంటి దాడులు జరగలేదని, ప్రస్తుతం ఓడరేవు సాధారణంగా పనిచేస్తోందని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. ఇరాక్లోని ఇస్లామిక్ రెసిస్టెన్స్ గ్రూప్తో కలిసి ఇజ్రాయెల్పై గ్రూప్ దాడులను మరింత తీవ్రతరం చేస్తామని యోమెన్ హౌతీస్ నాయకుడు అబ్దుల్ మాలిక్ అల్ హౌతీ తెలిపారు. ఉత్తర యోమెన్లోని అనేక నగరాలను నియంత్రిస్తున్న హౌతీ తిరుగుబాటు బృందం గత నవంబర్లో పాలస్తీనియన్లకు సంఘీభావం తెలిపేందుకు ఎర్ర సముద్రం గుండా ప్రయాణించే ఇజ్రాయెల్కు చెందిన ఓడలను లక్ష్యంగా చేసుకుని యాంటీషిప్ బాలిస్టిక్ క్షిపణులను డ్రోన్లతో దాడులు చేస్తోంది. గతేడాది అక్టోబర్ 19న గాజాలో ఇజ్రాయెల్ కాల్పులు మొదలుపెట్టిన సమయంలో ఇజ్రాయెల్ వైపు హౌతీలు కొన్ని క్షిపణులు డ్రోన్లను ప్రయోగించారు. అయితే వీటిలో కొన్నింటిని ఎర్ర సముద్రంలోని తమ యుద్ధ నౌకల సాయంతో అడ్డుకున్నామని అమెరికా తెలిపింది. మరికొన్ని ఎర్ర సముద్రంలో, ఇంకొన్ని ఈజిప్టు భూభాగంలో పడినట్లు వెల్లడించింది. 2023 నవంబర్లో ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ వ్యాపారవేత్తకు చెందిన నౌకపై దాడి చేసి హౌతీలు హైజాక్ చేశారు. హౌతీల దాడులతో ఎర్ర సముద్రం గుండా పలు కంపెనీలు తమ నౌకలను పంపకుండా వాటిని దారి మళ్లిస్తున్నాయి. 1990లో నాటి యోమెన్ అధ్యక్షుడు అబ్దుల్లా సాలెహ్ ప్రభుత్వంలో అవినీతిపై పోరాడేందుకు హుస్సేన్ అల్ హూతీ ఆధ్వర్యంలో గ్రూపుగా ఏర్పడ్డారు. 2003లో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు ఇజ్రాయెల్పై దాడి చేశాయి. దీంతో అప్పటి నుంచి హౌతీలు అమెరికా ఇజ్రాయెల్పై దాడులు చేస్తున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా మరికొన్ని పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా ఇరాన్ నేతృత్వంలోని హమాస్, హిజ్బుల్లా కూటమిలో తాము భాగమని హౌతీలు ప్రకటించారు. 2015లో హౌతీలు యోమెన్లోని కీలక నగరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లెబనాన్లో షియా సాయుధ గ్రూపు హిజ్బుల్లా తరహాలోని హౌతీ గ్రూప్ ఏర్పడింది. 2014 నుంచి హౌతీలకు హిజ్బుల్లా సైనిక శిక్షణను అందిస్తోందని ఆరోపణలున్నాయి. ఇరాన్కు కూడా సౌదీ అరేబియా శత్రుదేశం కావడంతో హౌతీలు ఇరాన్ను మిత్రదేశంగా భావిస్తున్నారు. ప్రస్తుతం హౌతీలకు ఇరాన్ ఆయుధాలను సరఫరా చేస్తుందని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. ఎర్ర సముద్రంలో నౌకలపై దాడి చేస్తున్న హౌతీలకు క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లను ఇరాన్ సరఫరా చేస్తోందని సౌదీ అరేబియా అనుమానిస్తోంది. ఇప్పటి వరకు వేల సంఖ్యలో హౌతీలు స్వల్ప శ్రేణి క్షిపణులను సౌదీ అరేబియాపై ప్రయోగించారు. హౌతీలకు ఆయుధాలు అందిస్తే అది ఐరాస విధించిన ఆంక్షలు ఉల్లంఘించడమే అవుతుందని అమెరికా సహా పలు దేశాలు చెప్తున్నాయి. అయితే తాము ఇప్పటి వరకు హౌతీలకు ఆయుధాలను అందించలేదని ఇరాన్ వాదిస్తోంది. 2022 ఏప్రిల్లో యోమెన్ అధ్యక్షుడు మన్సూర్ హాదీ దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆ సమయంలో అధికారాన్ని అధికారిక ప్రభుత్వమైన ప్రెసిడెన్షియల్ లీడర్షిప్ కౌన్సిల్కు బదిలీ చేశారు. ప్రస్తుతం సౌదీ రాజధాని నుంచి ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. దీంతో అప్పటి నుంచి యోమెన్లోని చాలా ప్రాంతాలు హౌతీల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ప్రజల నుంచి పన్నులు వసూలు చేయడమే కాకుండా కరెన్సీని ముద్రిస్తున్నారు. ప్రస్తుతం ఎర్ర సముద్రాన్ని హౌతీలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఇజ్రాయెల్తో పాటు ఇజ్రాయెల్కు మద్దతుగా ఉన్న దేశాలకు చెందిన నౌకలపై ఈ హౌతీలు భీకర దాడులు చేస్తున్నారు. దీంతో ఎర్ర సముద్రంలోని జలసంధులను తాము మూసివేస్తామంటూ సౌదీ అరేబియాకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒకవేళ ఎర్ర సముద్రంలోని జలసంధులను హౌతీలు మూసివేస్తే అది సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించనుంది. దీంతో తాము చెప్పే అన్ని డిమాండ్లకు సౌదీ అరేబియా ఒప్పుకోవాలంటూ హౌతీలు ఒత్తిడి తీసుకొస్తున్నారు.